చూడండి, ఇవి గోధుమలండి. 3 కేజెస్ శుభ్రం చేసి మంచిగా ఎండలో ఆరబెట్టాను. గోధుమలు మంచిగా ఎండినాయండి. ఎంత బాగా ఉన్నాయి కదండి. మంచి క్వాలిటీ గోధుమలు. ఇవి 60 రూపీస్ కేజీ. మనము బయట కొనే ప్యాకెట్స్లలో ఎలాంటి గోధుమలు వాడతారో, తర్వాత అవి గోధుమలలో మళ్ళీ ఏ పిండి కలుపుతారో మనకు తెలియదు కదండి. ఇలా మనము మంచి గోధుమలు తెచ్చుకొని పిండి చేసుకుంటే మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుంది కదండి. ఇవి ఇప్పుడు నేను గిర్నీకి పట్టిస్తాను. చూడండి, గోధుమ పిండి గిర్నీకి పట్టించానండి. చూడండి ఎంత బాగా ఉందో, మంచిగా మెత్తగా పట్టారు కదండి. ఇప్పుడు దీన్ని జల్లెడ పడతాను. చూడండి, మనము జల్లెడ పడుతూ ఉంటే ఇంత పొట్టు వచ్చింది కదండి గోధుమది. ఇలా జల్లెడ పట్టుకోవద్దండి, నేను పట్టి చూయించాను. మనకు ఇలా గోధుమల ఈ పొట్టే మనకు ఫైబర్, ఈ పొట్టులోనే మనకు ఫైబర్ ఉంటుందండి. ఇది అసలు జల్లెడ పట్టుకోకూడదు. మీకు పొట్టు కనిపించాలని నేను జల్లెడ పట్టాను. ఇది అసలు నేను జల్లెడ పట్టానండి. మనము ప్యాకెట్స్లలో కొనుక్కున్న చూడండి ఎంత మెత్తగా ఉంటుందో, అందులో ఎలాంటి ఫైబరు ఉండదు. కాబట్టి మనము మంచి హెల్దీ మనకు డిషెస్ కావాలి అంటే మనము ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే మనకు మన పిల్లలకు ఎంతో ఆరోగ్యం అండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.